కావ్య అయితే డెలివరీకి వెళ్తుంది. ఒకసారి చూడండి ఎన్ని పెట్టుకుంది ఎదురుగా. ఈ ఐటమ్స్ అన్ని కూడా కావ్య అయితే డెలివరీకి అయితే తీసుకుని వెళ్తుంది. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైల్ స్టార్ అని అఫీషియల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈ రోజు ఏంటంటే నేను సడన్ గా బయటికి వెళ్ళి లోపలికి వచ్చేసరికి కావ్య ఇవన్నీ చదువుతుంది అనమాట. ఇలాగా ఏంటి చదువుతున్నావు అని చెప్పి అడిగేసరికి ఇలా డెలివరీకి వెళ్తున్నాను అంటుంది. నాకు మైండ్ లేదనమాట. అవునండి నిజమే, కావ్య అయితే డెలివరీకి వెళ్తుంది. అంటే ఇప్పుడు కాదు, డెలివరీకి సంబంధించి ఏమేమి తీసుకెళ్లాలని చెప్పి అయితే నాకు చిన్న డౌట్ అయితే ఉంది. సో అంటే డెలివరీకి ఎప్పుడు వెళ్తుంది అనేది అయితే కావ్య చెప్తుంది. ఓకే, బట్ ఏమేమి తీసుకెళ్లాలో మీకు అందరికి తెలియదు కదా చాలా మందికి. సో ఇప్పుడు ఏంటి అసలు ఏమేమి తీసుకెళ్తుంది అనేది కావ్య అయితే చెప్తుంది. సో నాకు ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. మేము ఎప్పుడు అన్నీ మీకు షేర్ చేసుకుంటాం కాబట్టి ఇది కూడా ఒకసారి షేర్ చేసుకుందాం, మన వాళ్ళకి చెప్దాము అసలు ఏ టైప్ ఉంటుంది అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను నేను. ఒకసారి చూద్దాం, చెప్తుంది కావ్య, వినండి ఒకసారి. విహాన్ బాబు విషయంలో కూడా ఇవన్నీ పట్టుకెళ్ళక చాలా ఇబ్బంది పడ్డాము. అవును, అందుకని ఇప్పుడైతే అటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ముందే అన్ని సర్ది పెట్టుకుంటున్నాను అనమాట. హలో గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఏంటంటే ప్రతి ఇంట్లో ఉండవలసిన ఒక ప్రోడక్ట్ అయితే నేను ముందుకు తీసుకొచ్చాను. ఆగండి, కొంచెం చూడండి, నచ్చకపోతే అప్పుడు స్కిప్ చేయండి, ఓకేనా? ఎందుకే ప్రోడక్ట్ ఏంటో తెలుసా? అదేంటంటే అగర్ వాళ్ళ సుప్రీం హై ప్రెషర్ వాషర్. దీనిలో మనకి 9 యాక్సెసరీస్ అయితే ఇస్తాడనమాట, ఇంక్లూడింగ్ మెయిన్ యూనిట్ తో పాటు. ఈ మిషన్ లో మనకి 1800 వాట్స్ పవర్ఫుల్ చాపర్ మోటార్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో నుంచి వచ్చే వాటర్ 120 బార్స్ హై ప్రెషర్ తో అయితే వస్తుంది అనమాట. ఇటువంటి మురికని ఇట్టే పోవాలి. దీని లోపల నుండి వచ్చే వాటర్ నిమిషానికి 6.5 లీటర్స్ ఫ్లో తో వస్తాయి అనమాట. ఇదేంటంటే 8 మీటర్ అవుట్లెట్ పైప్ అనమాట. ఇది వచ్చేసి 3 మీటర్ ఇన్లెట్ పైప్. దీనికి చివరి ఉన్నది బకెట్ ఫిల్టర్, దానికి ఫ్రంట్ ఉన్నదేమో ఇన్లెట్ కనెక్టర్. నేను ఇంకా డీటెయిల్ గా చెప్తాను చూస్తూనండి. ఇది వచ్చేసి స్ప్రే గన్ అనమాట. ఆ స్ప్రే గన్ కి ఫ్రంట్ ఎక్స్టెన్షన్ రాడ్ ఇది. ఆ ఎక్స్టెన్షన్ రాడ్ పక్కన ఉన్నది ఏంటంటే నాజిల్. సో మనం ఈ రెండిట్లో ఏదైనా గన్ పెట్టి యూస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ట్యాప్ కనెక్టర్ అనమాట. ఇంక ఇది వచ్చేసి ఇన్లెట్ ఫిల్టర్. మనకి వీళ్ళు 350 ml ఫోమ్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి వీళ్ళు 1 year వారంటీ కూడా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చాలా ఈజీగా అసెంబుల్ చేసుకునేలాగా అయితే ఒక యూజర్ మాన్యువల్ అయితే మనకి ఇచ్చారు. ఇవన్నీ కాదన్న అసలు దీన్ని ఎలా యూస్ చేయాలని అడుగుతారా? అయితే నేను చెప్తున్నాను, స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా వినండి. మన దగ్గర ఉన్న మిషన్ పైన స్పీడోమీటర్ ఉంది కదా, దాని లెఫ్ట్ సైడ్ లో క్యాప్ ఉంటుంది. అది రిమూవ్ చేసి, నేను ఇందాక చెప్పాను కదా ఇన్లెట్ ఫిల్టర్ అని చెప్పేసి, అదైతే మనం అక్కడ ఫిట్ చేసేసుకోవాలి. అలా ఫిట్ చేసుకున్న తర్వాత ఇన్లెట్ కనెక్టర్ అని ఇందాక చూపించాను కదా, దాన్ని మన దగ్గర ఉన్న పైప్ కి పెట్టేసుకొని, సో దాన్ని అయితే మనం ఇక్కడ ఇన్లెట్ ఫిల్టర్ కి ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇలా పర్ఫెక్ట్ గా ఫిట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. స్పీడోమీటర్ లెఫ్ట్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్స్ వైపు ఇక్కడ కూడా ఒక క్యాప్ ఉంటుంది. అది రిమూవ్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న 8 మీటర్ అవుట్లెట్ పైప్ కి 2 టైప్ ఫిట్టింగ్స్ అయితే ఇచ్చాడు. మిషన్ దగ్గర ఉన్న హోల్ కి ఏ సెట్ అవుతుందో చూసుకొని దానికైతే ఒక సైడ్ అయితే ఫిట్ చేసేయాలి. ఒక వైపు అయితే అక్కడ ఫిట్ చేసాం కదా, ఇంకొక వైపు వచ్చేసి మన దగ్గర ఉన్న స్ప్రే గన్ కి అయితే ఫిట్ చేసేయాలి. ఆ తర్వాత నేను ఇంతకు ముందు మీకు చూపించిన ఎక్స్టెన్షన్ రాడ్ ఉంది కదా, స్ప్రే గన్ కి బోల్ట్ ఫిట్టింగ్ అయితే ఇచ్చాడు, దానికైతే ఫిట్ చేసేసుకోవాలి. ఇంకా మన ఎక్స్టెన్షన్ రాడ్ కి ఫ్రంట్ వచ్చేసి ఇంకో బోల్ట్ ఫిట్టింగ్ ఉంది. దానికి ఏంటంటే అడ్జస్ట్మెంట్ నాజిల్ అయితే ఇచ్చారనమాట, దాన్ని అయితే మనం సెట్ చేసుకోవాలి. ఆ గన్ నుంచి వచ్చే వాటర్ ప్రెషర్ 3 రకాలుగా అయితే అడ్జస్ట్ చేస్తుంది. మొత్తం సెటప్ చేసే గన్ చూసారు, అదిరిపోయింది. ఇంక ఈ ఫోమ్ బాటిల్ విషయం వస్తే పైన క్యాప్ రిమూవ్ చేసి లోపల షాంపూ వాటర్ వేసుకుని ఆ స్టార్టింగ్ లో ఉన్న అడ్జస్ట్మెంట్ ని మన గన్నుకున్న నాజిల్ కి గట్టిగా నొక్కగానే అది క్లిప్ తో లాక్ అయిపోతుంది. మళ్ళీ క్లిప్ ని పైకి లేపగానే అదైతే రిలీజ్ అయిపోతుంది. చాలా సింపుల్. ఆ ఫ్రంట్ ఫోమ్ బాటిల్ కొన్న హోల్ నుండి అయితే షాంపూ వాటర్ బయటకు వస్తుంది. ఇంకా మనం స్టార్టింగ్ లో మిషన్ కి లెఫ్ట్ సైడ్ 3 మీటర్ ఇన్లెట్ పైప్ అయితే ఇచ్చాం కదా, సో దానికి ఏంటంటే ఇప్పుడు మనం ట్యాప్ కనెక్టర్ అయితే సెట్ చేసుకోవాలి. ట్యాప్ కనెక్టర్ కొన్న క్యాప్ పైప్ కు పెట్టుకొని లోపలికి పైప్ పెట్టి ఫుల్ గా అయితే టైట్ చేసుకోవాలి. ఇంకా పైన ట్యాప్ కనెక్టర్ కి ఒకటి ఇచ్చాడు కదా క్యాప్, సో దాన్ని మీ పైప్ వేరియేషన్ బట్టి మనం అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే పైప్ ని దాంట్లో పెట్టి పక్కన ఉన్న అడ్జస్ట్మెంట్ అయితే టైట్ చేస్తే ఫుల్ గా టైట్ అయిపోతుంది అనమాట. లేదు మా దగ్గరలో పైప్స్ లేవంటారా, అయితే ఇది వచ్చేసి బకెట్ ఫిల్టర్. ఇది మనం అందరూ ట్యాప్ కనెక్టర్ పెట్టాం కదా, ఆ ప్లేస్ లో అయితే సెట్ చేసేసుకుంటే ఇది ఫిల్టర్ నుండి వాటర్ లాక్కుని మనకి గన్ లోకి అయితే ఇస్తుంది. నేను ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్న ట్యాప్ కనెక్టర్ ఉంది కదా, ట్యాప్ కి అలా పెట్టేసుకొని ఆ పక్కన ఉన్న కీ అడ్జస్ట్మెంట్ ని ఫుల్ గా టైట్ చేసుకుంటే మనకైతే మంచిగా ఫిట్ అవుతుంది పైప్ కి. టోటల్ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నాక చూడండి, మన దగ్గర ఉన్న 3 మీటర్ ఇన్లెట్ పైప్ అయితే మిషన్ కి లెఫ్ట్ సైడ్ అయితే సెట్ చేశాను. ఇంకొక 8 మీటర్ అవుట్లెట్ పైప్ అయితే మిషన్ కి రైట్ సైడ్ సెట్ చేశాను. ఇంకా మిషన్ కొన్న పవర్ కేబుల్ తో అయితే పవర్ ఇచ్చేసి మిషన్ కొన్న స్విచ్ అయితే ఆన్ చేయాలన్నమాట. ఆన్ చేసిన తర్వాత ఇంకా వాటర్ చూడండి రప్ప రప్ప అంతే అనమాట. మనకి ఎక్కడ ఏ మచ్చలు ఉన్నా కూడా ఆ పైప్ నుండి వచ్చే హై ప్రెషర్ కి అయితే తట్టుకోలేకపోతుంది అనమాట. ఇంకా మనకి ఎదురున్న అడ్జస్ట్మెంట్ నాజిల్ తో మనం ఆ ప్రెషర్ అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఫోమ్ బాటిల్ అయితే పెట్టి ఫోమ్ తో కూడా చూపిస్తున్నాను చూడండి. అసలు ఫోమ్ అయితే ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందంటే, ఇంత పర్ఫెక్ట్ గా వస్తుంది అనుకోలేదు నేను అసలు. కానీ దానికి ఉన్న హై ప్రెషర్ వల్ల అది చూడండి ఎంత ఫోర్స్ గా వస్తున్నాయి వాటర్. అసలు కళ్ళు అయితే చెదిరిపోయినాయి నాకు. ఇది ఓన్లీ పై పైన ఉన్న మురికినే కాదు, లోపల ఇరుకుల్లో ఉన్న గ్రీజ్ ని అంటే ఆయిల్ ని కూడా చాలా ఈజీగా ప్రొఫెషనల్ గా అయితే క్లీన్ చేస్తుంది. దీంతో ఓన్లీ బైక్సే కాదు, కార్స్ అండ్ వాల్స్ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ వాటర్ వేస్ట్ చేసి మాన్యువల్ గా క్లీన్ చేసుకోవడం కన్నా ఇలా తక్కువ వాటర్ తో ప్రొఫెషనల్ క్లీనింగ్ అయితే చాలా బెస్ట్. నేనైతే 100% దీన్నే చూస్ చేసుకుంటాను. చూసారు కదా, ఇలాంటి అద్భుతమైన అందరికీ యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ప్రతి ఇంట్లో ఉండాలి కదా. అయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఫాస్ట్ గా తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి నాకు 37th వీక్ లాస్ట్ కి అయితే వచ్చేస్తుంది. సో 37th వీక్ లాస్ట్ కి వచ్చేసరికి ఎప్పుడు ఎలా ఉంటది అనేది తెలియదు కదా, అందుకే ముందే ప్యాక్ చేసి ఉంచుకుందాం అని చెప్పి అయితే
ప్యాక్ చేసుకుంటున్నాను. సో అంటే బేబీకి రిలేటెడ్ నాకు సంబంధించినవి కొన్ని అలా అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి ఎన్ని పెట్టుకుంది ఎదురుగా. ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటాను ఇప్పుడు రెడీగా. సో ఇంకెప్పుడు అవుతుందమ్మ తల్లి, ఇప్పుడు కాదు కదా, సర్లే రేపు పొద్దున్న చేసుకుంటే వద్దు ఇప్పుడే చేసుకుంటాను అంటుంది. ఓకే ఒకసారి చూద్దాం అసలు ఏంటి ఏమేమి పెట్టుకుంటుంది, అసలు అంటే ఏమేమి దేనికి సంబంధించి పెట్టుకోవాలి చూద్దాం ఒకసారి. ఇంకా లేట్ చేయకుండా కంటిన్యూ చేద్దాం. ఓకే చెప్పు మన సబ్స్క్రైబర్స్ నువ్వు ఏమేమి తీసుకెళ్తున్నావు ఏంటి కథ. ఫస్ట్ వచ్చేసి నాకు సంబంధించిన ఏమేమి పెట్టుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ మనం మర్చిపోకూడదు హాస్పిటల్ ఫైల్స్ అనమాట. అవి అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. అంటే కొంతమందికి ఇన్సూరెన్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకుంటారు ఉన్నవాళ్ళు. సో హాస్పిటల్ ఫైల్స్ అయితే కన్ఫర్మ్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి అబ్డామినల్ బైండర్ అనమాట, అందరికీ తెలిసిందే. అంటే ఏంటి అంటే ఇది డెలివరీ అయ్యాక మనం పొట్టకి కట్టుకోవాలి కదా, సో అదనమాట ఇది బెల్టా. అలాంటిదే. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫీడింగ్ లాంజ్ వేర్. మనకి ఆఫ్టర్ డెలివరీ ఫీడింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దానికి రిలేటెడ్ అనమాట. సో అలాగే ఒక టవల్ నాకు సంబంధించినది. ఇంకా నార్మల్గా ఇన్నర్ వేర్స్ అవి మనకు కంఫర్టబుల్గా ఉన్నాయి తీసుకోవాలి, శానిటరీ ప్యాడ్స్ అవి. ఇంకా తర్వాత వచ్చేసి ఇది ఫీడింగ్ కుర్తీ, అంటే హోమ్ కమింగ్ ఇంటికి వచ్చినప్పుడు వేసుకోవడానికి ఒక కుర్తీ అయితే పెట్టుకుంటున్నాను నేను. వీటితో పాటు ఇంకా కొంచెం కోంబ్ అటువంటివి కూడా పెట్టుకోవాలి, అవి కూడా పెట్టేసుకుంటాను నేను. అన్ని వీడియోలో చూపించడం అవ్వదు కాబట్టి అవి కూడా కొన్ని పెట్టుకుంటాను. ఇప్పుడు ఇది అంటే సిజేరియన్ కాబట్టి ఎన్ని డేస్ ఉంటావు హాస్పిటల్ ఇప్పుడు? అంటే తెలీదు, నా రికవరీని బట్టి చూస్తారనమాట ఎన్ని డేస్ అనేది. ఎందుకంటే ఫస్ట్ సిజేరియనే కదా. విహాన్ గడికి అయితే 3 days ఉన్నావా? 7 days ఉన్నాను విహాన్ బాబుకి. 7 days ఉన్నావా? అప్పుడు వచ్చేసి హెల్త్ కార్డ్ మీద అయితే చేపించుకున్నాను. ఇప్పుడైతే హెల్త్ కార్డ్ కాదు, నార్మల్గా ప్రైవేట్ హాస్పిటల్లోనే. సో కొంచెం అదే స్టిక్కర్స్ అటువంటి కోంబు దువ్వెన ఇటువంటివన్నీ కొన్ని పెట్టుకోవాలి. అలాగే కాటన్ శారీస్ అవి కూడా కొన్ని పెట్టుకోవాలి, అంటే బేబీకి, నాకు కాదు. అవన్నీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి, అవి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నాకు సంబంధించిన ఇయే బేబీకి రిలేటెడ్ వచ్చేసి అదేంటి బ్యాక్ సైడ్ పెట్టావు కదా, అదేంటది? ఇది వచ్చేసి ఫీడింగ్ పిల్లో, అంటే డెలివరీ అయ్యాక బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది ఇది ఫీడింగ్ పిల్లో. నెక్స్ట్ వచ్చేసి ఇవి కొన్ని మేము మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం, క్యూట్గా ఉన్నాయని. అంటే బాయ్ ఆర్ గర్ల్ అనేది మనకి ఇవి కూడా తీసుకెళ్తున్నావా? ఇవి కూడా తీసుకెళ్తాం. ఇది అప్పుడే ఏరేమో కదా, వేయకపోయినా ఉండాలి కదా మరి. సో క్యూట్గా ఉందని అయితే తీసుకున్నాను, నాకైతే నచ్చింది. అంటే కలర్స్ అయితే ఈ కలర్ ఎందుకు తీసుకున్నాం అంటే పాప బాబు అనేది మనకు తెలియదు కదా. సో ఇదైతే యూనిసెక్స్, ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరికైనా బాగుంటుందని తీసుకున్నాను. ఇదిగోండి 2 ఇలా వచ్చాయి. ఇదిగోండి వచ్చాడు చూడండి. సరా ఇప్పుడే లేచావా? కన్ను కొడుతున్నాయండి. అదిగో బేబీ కంట చూడు. ఇదిగోండి ఇది వచ్చేసి చిన్న నాప్కిన్ టైప్ అనమాట. అలాగే ఇది ఇక్కడ కట్టుకుంటారు కదా ఫీడింగ్, అది ఇచ్చేటప్పుడు వాళ్ళకుండా చేయకుండా ఉండడానికి దానికి. అలాగే ఇది వచ్చేసి క్యాప్ అనమాట. ఇవన్నీ ఒక సెట్గా అయితే తీసుకున్నాం మేము. మెడ మీద, అది మెడ మీద పెట్టుకోవాలంట, పొట్ట మీద కాదంట. పొట్ట మీద అని చెప్పలేదు, మెడ మీద అనే చెప్పాను. ఓకే, అంటే బేబీకి మెడకి కట్టిన పొట్ట మీద వస్తుంది, కింద ఒలుక్కుని ఉంటుంది. అవును అదే చెప్తాను. సో అవి ఇంకా ఇవి వచ్చేసి 3 pairs అయితే తీసుకున్నాను. దీనిలో ఒక క్యాప్, అలాగే బూటీస్ 2, సాక్స్లు 2, 2 మిటెన్స్ హ్యాండ్స్కి సంబంధించినవి వస్తాయి. ఇలా 3 pairs అనమాట. చూసారు కదా, అంటే మనం బేబీకి డైలీ చేంజ్ చేసేయాలి కదా, అందుకని ఇలా 3 అయితే తీసుకున్నాను. ఇవి నార్మల్గా ఇవి కామన్ కదా జుబ్బాలు, ఇవి మస్లిన్లో అయితే తీసుకున్నా, చాలా స్మూత్గా ఉంది క్లాత్. ఇదిగోండి ఇవి ఒక 6 అయితే తీసుకున్నాను. అవును ఉండాలి, ఎందుకంటే అస్తమాట్లు వాళ్ళు బాగా న్యూ బోర్న్ కాబట్టి కక్కుతూ ఉంటారు అస్తమాట్లు. సో ఇవైతే ఒక 6 pairs అంటే ఓన్లీ పైవే ఉన్నాయి, కింద ఏం లేవు. నార్మల్గా మనం అవి నాపీస్ ఆ టైప్ కడుతూ ఉంటాం కదా, లేదంటే క్లాత్ అది యూజ్ చేస్తాము, డైపర్స్ అవి, బేబీ డైపర్స్ అవి. ఇవైతే మంచి క్లాత్ అయితే చాలా బాగుంది, నచ్చి తీసుకున్నా. ఇవి వచ్చేసి 6. అలాగే వాటితో పాటు ఇవి చిన్న చిన్నగా ఉన్నాయని తీసుకున్నాము. ఇదిగోండి అవి ఇప్పుడు అవసరం లేదేమో హాస్పిటల్కి తీసుకెళ్దాము, ఉంటే ఏమవుతుంది ఏమవ్వదు కదా, గమ్మున చేంజ్ చేయాల్సి వస్తే. సో ఇదిగోండి. ఇంకా వచ్చేది చలికాలం కదా,
సో స్వెటర్ అయితే బాగుంది, అందుకని స్వెటర్ కూడా తీసుకున్నాం. క్యూట్ గా ఉంది, 0 to 3 months. ఇంకా అందుకని ఇది కూడా షాపింగ్ మాల్ దగ్గర వదిలేసి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇవన్నీ చదివేసింది అనమాట అక్కడ. ఇంక ఇది వచ్చేసి ఫుల్ రాంపర్ అనమాట, అంటే బేబీ ఇంటికి వచ్చినప్పుడు. నేను ఇంటికి వచ్చినప్పుడు అవుట్ఫిట్ ఎలా పెట్టుకున్నానో బేబీకి అవుట్ఫిట్ అనమాట. పాప అయినా బాబు అయినా ఎవరైనా వేసుకోవచ్చు. పెద్దదైపోద్దేమో, ఏమవ్వదు. ఇది 0 to 3 months. సో ఇది ఇంకా ఇవి వచ్చేసి బేబీకి వెట్ వైప్స్, ఇంకా సోప్. అవి ఇవి హాస్పిటల్కి ఏం అవసరం లేదు బేబీకి, నేను ఇంక ఇంటి దగ్గర ఉంచేస్తాను. ఇవి ఇంటికి వచ్చాకే కదా మనకి స్నానం అది అవుతుంది. సో ఇదిగోండి, ఇది వచ్చేసి బేబీకి డైపరు, రీయూజబుల్, మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు కదా. సో అదనమాట. ఇవి కాకుండా నార్మల్ డైపర్స్ కూడా తీసుకోవాలి బయట. ఇదిగోండి, ఇది వచ్చేసి డ్రై షీట్, అంటే బేబీ టాయిలెట్ వెళ్ళినా పార్టీ చేసినా సరే మనకి కింద బెడ్కి ఏం అవ్వకుండా ఉండడానికి ఇది వచ్చేసి డ్రై షీట్. దాని మీద వేసుకోవడానికి ఇది మ్యాట్ అనమాట, చాలా స్మూత్గా ఉంది. సో 2 సేమ్ కలర్లో అయితే తీసుకున్నా. దాంతోపాటు ఇది వచ్చేసి బేబీకి కొంచెం కప్పడానికి వాటికి, అదే టవల్ టైప్ అనమాట. ఇంకా బాత్ చేసిన తర్వాత కానీ అలా మనం అది హాస్పిటల్లో చేయించరు కదా, అంటే ఉంటే బెటర్ కదా అని అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది టవల్ అనమాట, అంటే మనం పుట్టిన తర్వాత బేబీని పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, అంటే ఎలా ఉంది అని చెప్పడానికి చూస్తారు కదా. సో అప్పుడు మనం ఇంటికి వచ్చినప్పుడు వాడడానికి ఇదనమాట. చూసారు కదా టవల్. నెక్స్ట్ దాంతోపాటు ఇవి వచ్చేసి బేబీ నాప్కిన్స్ అనమాట. ఇందులో 6 ఉంటాయి, అంటే పాలు అవి కక్కినప్పుడు చేసినప్పుడు తుడవడానికి ఉండాలి కదా. సో 6 అయితే ఉంటాయి దీనిలో. ఇంక ఇవైతే పెట్టుకున్నాను. దాంతోపాటు ఇది వచ్చేసి బేబీని క్యారీ చేయడానికి ఒక నెస్ట్ టైప్ అనమాట. చూసారు కదా, ఇలా అయితే ఉంది బేబీ క్యారియర్. చూసారు కదా, ఇది ఒకటి అయితే తీసుకున్నాను. విహాన్ బాబు గారు చాలా రోజులు ఉన్నాడు దీంట్లో, అసలు పుట్టిన తర్వాత చాలా మంత్స్ అయితే పెట్టామండి. నెక్స్ట్ వచ్చే సాక్స్లు కూడా అయితే తీసుకున్నాను నాకు. చూసారు కదా, ఇంక ఇవైతే తీసుకున్నా. బేబీకి ఇంకా నార్మల్ డైపర్స్ అవి తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ దేంట్లో పెడతాం? ఇవన్నీ వచ్చేసి ఈ బాస్కెట్ ఉంది కదా, ఈ బాస్కెట్లో అయితే పెడతాను. ఒక్క దానిలో అయితే పట్టవు అన్నీ. ఇదిగోండి ఈ బ్యాగ్, దీనిలో ఫైల్స్, అలాగే కొన్ని నాకు సంబంధించినవి దీనిలో పెట్టుకుంటాను, బేబీకి సంబంధించినవి బాస్కెట్లో అయితే పెడతాను. సో మొత్తం ఇవన్నమాట. ఇంకేమైనా మర్చిపోతే ఈ లోపు గుర్తు తెచ్చుకొని పెట్టుకుంటాను. కొంచెం టైం అయితే ఉంది కదా, అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది ఇవన్నీ ఒకేసారి పెట్టుకోలేనని చెప్పేసి నేనైతే ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను హాస్పిటల్ బ్యాగ్లో. అమ్మయ్య, ఇదనమాట. చూడండి ఎన్ని చదిరిందో, చూసారు కదా మొత్తం అన్ని. ఇవన్నీ ఇప్పుడు బ్యాగ్లో చదువుకోవాలి. బట్ మీకు అంటే నేను చూపించమన్నానని చెప్పి ఇవన్నీ సపరేట్ చూపించింది అనమాట. ఇంకేమైనా మర్చిపోయావా? ఇంకా అంటే ఆధార్ కార్డులు అవి కూడా మనం పెట్టుకోవాలి. ఆధార్ కార్డు, అవును ఆధార్ కార్డులు కావాలి కదా. ఎందుకంటే అక్కడ అంటే ఫస్ట్ బేబీకి మనం నేమ్ పెట్టాం కాబట్టి బేబీ ఆఫ్ అని చెప్పి రాస్తారు. సో ఆ డీటెయిల్స్, మా ఇద్దరు డీటెయిల్స్ కూడా కావాలి వాళ్ళకి, అందుకని చెప్పేసి ఆధార్ కార్డ్స్ కూడా పెట్టుకోవాలి. ఇంకా అంతే కదా. ఇంకంతే, బేబీకి సంబంధించిన ఆల్మోస్ట్ అయితే తీసేసుకున్నాము. ఇంకా కొన్ని డైపర్స్ అవి బయట అయితే తీసుకోవాలి, ఆయిల్ అవి అయితే చూడాలి ఈ లోపు బయటకు వెళ్ళినప్పుడు. సో నాకు సంబంధించినవి కూడా ఆల్మోస్ట్ అయితే పెట్టేసుకున్నాను. ఇదనమాట. నేను అసలు ఎప్పటి నుండో మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ ఇద్దామని ట్రై చేస్తున్నాను, బట్ కుదరట్లేదు నాకు. సో కావ్య అయితే చేస్తుంది కంటిన్యూగా. ఈ వ్లాగ్ అయితే చాలా మందికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎందుకంటే కావ్య డెలివరీకి వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకెళ్తుంది, అలాగే డెలివరీకి ఎప్పుడు వెళ్తుంది అనేది అయితే చెప్పింది కదా. సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎప్పుడు వెళ్ళాలనేది తెలియదు. సో వెళ్ళే ముందు అయితే మీకు నేను వీడియో కూడా రికార్డ్ చేస్తాను. సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందని కూడా రికార్డ్ చేస్తాను. అసలు ఏమైంది, కావ్యకి ఎవరు పుట్టారు అనేది కూడా మనందరికీ కూడా తెలియాల్సింది. సో నేనైతే మొత్తం మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. మేడం వచ్చేసి 38th వీక్ అయిపోగానే ప్లాన్ చేసేసుకొని వచ్చి జాయిన్ అన్నారు. అంటే నాకు తెలిసి 10 days అనుకుంటా, ఇంకా అంతేనా? 10 days కూడా ఉండదు, 1 week అనుకుంటా. ఓకే, త్వరలో 1 week లో అయితే మనం అయితే ఇంకొక మా ఫ్యామిలీలో ఒక లిటిల్ ఛానల్ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అసలు ఏమవుతుంది ఏంటి అనేది అయితే మన వీడియోస్ వాచ్ చేస్తుండండి. మా విహాన్ బాబు అయితే అందరికి చెప్పేస్తున్నాడు, ఇంకొక 10 days బేబీ వచ్చేస్తుంది, 10 days అందరికి చెప్తున్నాడు అనమాట. ఈ ఐటమ్స్ అన్ని కూడా కావ్య అయితే డెలివరీకి అయితే తీసుకుని వెళ్తుంది. అది ఇప్పుడు కాదు, ఓకే, డెలివరీకి వెళ్ళినప్పుడు అయితే తీసుకుని వెళ్తుంది. ఇవన్నీ సదరేసుకో అయితే, ఓకేనా, బ్యాగ్లో పెట్టుకో. సరే గాయ్స్, ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇది. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.